శ్రీశైలంలో మల్లన్న ఆలయానికి భక్తుల రద్దీ పెరిగింది. ఆదివారం సెలవు దినం కావడంతో క్షేత్రంలో భక్తుల రద్దీ అనూహ్యంగా పెరిగిందని ఆలయ అధికారులు తెలిపారు. భక్తులు వేకుజాము నుండే పాతాళగంగలో పుణ్య స్నానాలు ఆచరించి బ్రహ్మరాంబం మల్లికార్జున స్వామి అమ్మవార్ల దర్శనం కోసం క్యూలైన్లలో వేచి ఉన్నారు. స్వామి అమ్మవార్ల దర్శనానికి 4 గంటలకు పైగా సమయం పడుతుందని తెలుస్తోంది. ఇక భక్తులు స్వామి అమ్మవారికి రుద్రాభిషేకం, కుంకుమార్చన తదితర అభిషేకార్చనలు నిర్వహించి మొక్కులు తీర్చుకుంటున్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. దర్శనం కోసం క్యూ లైన్లు, కంపార్ట్మెంట్లలో ఉన్న భక్తులకు ఎప్పటికప్పుడు అల్పాహారం, పాలు, బిస్కెట్లు, మంచినీరు అందిస్తున్నామని దేవస్థానం ఈవో తెలిపారు. శ్రీశైలంలో మల్లన్న ఆలయానికి భక్తుల రద్దీ పెరిగింది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆదివారం సెలవు దినం కావడంతో క్షేత్రంలో భక్తుల రద్దీ అనూహ్యంగా పెరిగిందని ఆలయ అధికారులు తెలిపారు. భక్తులు వేకుజాము నుండే పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించి భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్ల దర్శనం కోసం క్యూలైన్లలో వేచి ఉన్నారు. స్వామి అమ్మవార్ల దర్శనానికి 4 గంటలకు పైగా సమయం పడుతుందని తెలుస్తోంది. ఇక భక్తులు స్వామి అమ్మవారికి రుద్రాభిషేకం, కుంకుమార్చన తదితర అభిషేకార్చనలు నిర్వహించి మొక్కులు తీర్చుకుంటున్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. దర్శనం కోసం క్యూలైన్లు, కంపార్ట్మెంట్లలో ఉన్న భక్తులకు ఎప్పటికప్పుడు అల్పాహారం, పాలు, బిస్కెట్లు, మంచినీరు అందిస్తున్నామని దేవస్థానం ఈవో తెలిపారు. శ్రీశైలంలో మల్లన్న ఆలయానికి భక్తుల రద్దీ పెరిగింది. ఆదివారం సెలవు దినం కావడంతో క్షేత్రంలో భక్తుల రద్దీ అనూహ్యంగా పెరిగిందని ఆలయ అధికారులు తెలిపారు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హేమంత్ అందిస్తారు. హేమంత్, చెప్పండి, అటు శ్రీశైలం దేవస్థానంలో అయితే భక్తుల రద్దీ పెరిగినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? మాదిరి ఏదైతే శ్రీశైలంలో ఈ వారాంతం సెలవు కావడంతో, ఆదివారం కావడంతో మొత్తం మీద భక్తుల తాకిడి అయితే పెరిగింది. దాదాపుగా శ్రీశైలం మల్లన్నను అలాగే అమ్మవారిని దర్శించుకునేందుకు దాదాపుగా 4 గంటల సమయం పడుతుందనేసి అధికారులు చెప్తున్నారు. ఉదయం తెల్లవారుజాముననే పాతాళగంగలో స్నానం చేసి భక్తులు అయితే క్యూ లైన్లలో, కంపార్ట్మెంట్ లో నిలవడం జరిగింది. వీరికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా అయితే ఆలయ అధికారులు ఏర్పాట్లు అయితే చేశారు. ఎందుకంటే చిన్నపిల్లలు, వృద్ధులు క్యూ లైన్లలో దాదాపుగా 4-5 గంటలు నిలబడడం అన్నది కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. వారికి తాగునీరు అలాగే పాలు అందిస్తున్నారు. ఏదైనా అంటే ఆహార ఇబ్బందులు కూడా లేకుండా కొన్ని చోట్ల, అంటే ఈ క్యూ లైన్ లో కొన్ని చోట్ల ఇబ్బందులు లేకుండా పాలు తర్వాత ఈ బిస్కెట్లు కూడా అందజేస్తున్నాం అనేసి ఆలయ అధికారులు చెప్పడం జరుగుతోంది. ఏదైతే అంటే నిన్న శనివారం, ఈ రోజు ఆదివారం కావడంతోనే ఈ భక్తుల తాకిడి పెరిగిందనేసి ఎవరైతే ఆలయ ఈవో పెద్దిరాజు అయితే చెప్పడం జరుగుతోంది. అలాగే మొత్తం మీద చూస్తే క్రమక్రమంగా అంటే వారాంతాలు మామూలుగా అయితే క్రమక్రమంగా భక్తుల రద్దీ పెరగడం, ఆ దృష్ట్యానే అన్ని వసతులు ఏర్పాట్లు చేయడం జరుగుతోంది. నిన్న మొన్న కొంత వర్షాలు పడడము, అలాగే భక్తుల రద్దీ తక్కువగా ఉండేది. అయితే ఈ రోజు వాతావరణం కొంత అనుకూలంగా ఉండడం, వాతావరణం చల్లబడడంతో భక్తుల తాకిడి పెరిగిందనేసి ఆలయ అధికారులు అయితే చెప్పడం జరుగుతున్నారు. అలాగే ఏదైతే శ్రీశైలం అలాగే దాని తదనంతరం ఇక్కడైతే మహానంది కూడా ఇలాంటి పరిస్థితి ఉంది. ఎక్కువ
కర్ణాటక భక్తులు ఈ శ్రీశైలానికి మహానందికి భక్తులు అయితే పోటెత్తుతున్నారనేసి ఆలయ అధికారులు అయితే చెప్పడం జరుగుతోంది. ఈవెన్ కొంత రూములకు కూడా ఇబ్బంది అవుతోంది భక్తుల తాకిడి పెరగడంతో. దానికి సంబంధించి కాటేజీలు కూడా మొత్తము భక్తులతో నిండిపోయిందనేసి ఆలయ అధికారులు అయితే చెప్పడం జరుగుతుంది. మొత్తం మీద అయితే ఆలయం పరిసర ప్రాంతాల్లో అయితే మొత్తం మీద భక్తుల తాకిడి ఉండడంతో మొత్తం మీద శ్రీశైలంలో సందడి వాతావరణం అయితే నెలకొందని చెప్పొచ్చు మాధురి. రైట్, థ్యాంక్ యూ హేమంత్.